హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మీ సాదికా. వెల్కమ్ టు మై ఛానల్ సాది అండ్ మోమ్ క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో మనకి హైబిస్కస్ ప్లాంట్ కోసం డిస్కస్ చేస్తానండి. ఎటువంటి కేర్ తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు, సో బేసిక్ A to Z కేర్ ఏదైతే ఉందో దానికి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇదే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని విజిట్ చేసినట్టయితే ముందుగా నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి అందుతూ ఉంటాయి. నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మందారం మొక్కని ఇంగ్లీష్ లో మనం హైబిస్కస్ ప్లాంట్ అంటాం. అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే వచ్చాం. అండ్ మన ఇండియాలోని ఎక్కువగా మనకి ఒక కామన్ టైప్ ఆఫ్ మందారం మనం చూస్తాం, అంటే రెడ్ కలర్ మందారం, రేఖ మందారం అండ్ ముద్ద మందారం చూస్తాం. బట్ ఈ రోజుల్లో మనం చూస్తే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో పింక్ అండ్ ఆరెంజ్, ఎల్లో, ఇవన్నీ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి. సో వేరియస్ వెరైటీస్ అన్నవి దీనికి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైబిస్కస్ ప్లాంట్, మందారం ప్లాంట్ ట్రాపికల్ ప్లాంట్, అంటే ఎక్కువ ఎండలో పెరిగే ప్లాంట్ ఇది. సో దీనికి ఎక్కువగా ఎటువంటి అట్మాస్ఫియర్ అంటే మనకి చాలా ఎక్కువ ఎండ అన్నది ఉండాలి దీనికి, అంటే డైరెక్ట్ సన్లైట్ అన్నది ఈ ప్లాంట్ కి తగలాలి. సో అప్పుడే ఆ ఫ్లవర్స్ అనేవి మనకి చక్కగా బ్లూమ్ అవుతాయి. లేదనుకుంటే ఫ్లవరింగ్ అన్నది రాదు. ప్లాంట్ అయితే ఉంటుంది బట్ ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. సో ఎండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లాంట్ కి. సో ఇది ట్రాపికల్ ప్లాంట్, మనకి ఎక్కువ ఎండగా ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కువ ఈ ప్లాంట్ అన్నది బ్లూమింగ్ లో ఉంటుంది. సో మనకి తెలిసిందే మందారం ప్లాంట్ మనకి ఆ ఫ్లవర్స్ చక్కగా బ్లూమ్ అవుతాయి. ఆ ఫ్లవర్స్ కోసమే మనం ప్రాపగేట్ చేస్తాం దీన్ని. సో చక్కగా ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వాలంటే దీనికి ఎక్కువ ఎండ తగిలే ప్లేస్ లోనే మనం దీన్ని పెట్టుకోవాలి. లేదు మనకి ఓన్లీ లీవ్స్ కోసమే మనం దీన్ని పెంచుతున్నాం అంటే నీడగా ఉన్న ప్లేస్ లో ఏమైనా మీరు పెడితే యూజెస్ అన్నవి ఉంటాయి అన్నమాట. మందారం ప్లాంట్ సన్లైట్ విషయానికి వస్తే దీనికి మినిమం మనం 6 to 8 hours సన్లైట్ అన్నది కంపల్సరీ అండి. ఎందుకంటే ఇది ట్రాపికల్ రీజన్ కి చెందింది. సో ఎక్కువ ఎండ అన్నది దీనికి ఉండాలి, అప్పుడే మనకి ఫ్లవర్స్ అన్నవి చక్కగా బ్లూమ్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే మనకి సన్లైట్ అన్నది ఇంపార్టెంట్ ఈ ప్లాంట్ కి. సో 6 to 8 hours మినిమం సన్లైట్ అన్నది మనం ఎట్టి పరిస్థితిలో దీనికి ప్రొవైడ్ చేయాల్సిందే. సో సెకండ్ థింగ్ ఏంటంటే వాటర్. ఈ ప్లాంట్ వాటర్ విషయానికి వస్తే మన సాయిల్ టచ్ చేయండి ఒకసారి. ఏ ప్లాంట్ కి ముందు సాయిల్ చెక్ చేయండి. డ్రై ఎప్పుడైతే అవుతుందో మీరు ఆ టైంలో వాటర్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ స్పెషల్ గా ఈ ప్లాంట్ కి ఏంటంటే కొంచెం మాయిశ్చర్ కొంచెం తక్కువే ఇవ్వాలి మనం. ఎక్సెస్ అయిపోవడం వల్ల వాటర్ ఏంటంటే దీనికి లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఎల్లోయిష్ గా మారిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం రూట్స్ అన్నవి కుళ్ళిపోయే అవకాశం అన్నది ఉంటుందన్నమాట. అండ్ నేను చాలా చెక్ చేశానండి, నా దగ్గర ఉన్న మందారం ప్లాంట్స్ కి నేను ఆల్రెడీ చెక్ చేశాను. నేను ఫేస్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్, అండ్ అవి రెక్టిఫై చేసి నేను మీకు ప్రాక్టికల్ గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందే చెప్దాం అనుకున్నాను ఈ వీడియో నేను టోటల్ గా. సో ఏంటంటే ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఏంటన్నది నేను చూస్తున్నాను, థియరిటికల్ గా చూస్తున్నాను. సో ఆన్లైన్ లో కూడా నేను చాలా వరకు కొన్ని ఆర్టికల్స్ చూసాను. సో అవన్నీ నా ప్లాంట్స్ మీద చెక్ చేసి నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో ఈ ప్లాంట్ కి వాటర్ ఎక్సెస్ అయిపోతే ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఈ లీవ్స్ అన్నవి ఎల్లోయిష్ గా మారిపోతున్నాయి. సెకండ్ ఏంటంటే బడ్స్ అన్నవి డ్రాప్ అయిపోతున్నాయి. సో మనకి బడ్స్ వస్తాయి చక్కగా, కానీ వాటర్ ఎక్కువైపోవడం వల్ల బడ్ అన్నది ఫాల్ అయిపోతుంది. సో బడ్ ఫాలింగ్ అన్నది ఉంటుంది. అండ్ ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే పెస్ట్ అన్నవి అటాక్ చేస్తున్నాయి. సో ఈ ప్లాంట్ కి వాటర్ ఎక్సెస్ అయిపోయినా సరే మనకి పెస్ట్ అటాక్. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాంట్ కి వాటర్ చాలా మైల్డ్ గానే ఉండాలి, సో తక్కువ ఇవ్వండి. అండ్ ఈ ప్రెసెంట్ మనకి వర్షాకాలాలు ఉన్నాయనుకోండి, వర్షాలు పడుతున్నప్పుడు వాటర్ అన్నది ప్లాంట్ కి ఎక్సెస్ అయిపోతుంది. సో ఇలాంటప్పుడు మనం మినిమం ఒక రోజంతా వదిలేయండి, పర్లేదు, ఎండలో మీరు వదిలేయండి. వాటర్ ఇవ్వకపోయినా మీరు ఏం ప్రాబ్లం లేదు. ప్లాంట్ టోటల్ గా డ్రై అయిపోయింది, మనకి మట్టి టచ్ చేయండి ఒకసారి, మీ వేలు పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ గా డ్రైగా ఉన్నప్పుడే మీరు కొంచెం వాటర్ ఇవ్వండి. లేదు మీరు మామూలుగా ఇచ్చారనుకోండి, ఎక్సెస్ అయిపోయి ఈ డిసీజెస్ చెప్పాను కదా ఇప్పుడు ఇవన్నీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది సెకండ్ థింగ్ అంటే ఇది. సో ఫస్ట్ సన్లైట్, నెక్స్ట్ ఈజ్ వాటర్. సో నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే నేను కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇందులోని పెస్ట్. సో ఈ ప్లాంట్ పెస్ట్ విషయానికి వస్తే దీనికి రకరకాల పెస్ట్ అటాక్ చేస్తాయండి. సో అందులోని మిల్లీ బగ్స్ కామన్ గా అటాక్ చేసేవి. మిల్లీ బగ్స్, ఎఫిడ్స్, థెఫ్ట్స్ అండ్ స్పైడర్ మైట్స్ కూడా అటాక్ చేస్తున్నాయి. సో మా ప్లాంట్ కి ఇది కాదు, ఇంకో ప్లాంట్ ఉంది నాకు, దానికి విపరీతంగా నాకు స్పైడర్ మైట్స్ అండ్ ఎఫిడ్స్ అటాక్ చేస్తాయి అన్నమాట. చాలా రకాలు ఉంటాయి మనకి. మిల్లీ బగ్స్ అన్నవి వైట్ కలర్ లో ఉంటాయి. స్పైడర్ మైట్స్ మనకి 2 కలర్స్ లో ఉంటాయి, ఒకటి రెడ్ అండ్ ఇంకోటి yellow కలర్ లో కూడా ఉంటాయి.
సో ఆ ప్లాంట్ కి ఏంటంటే నాకు ఎఫిడ్స్ అండ్ థెప్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నవి స్పైడర్ లాగా ఈ సైజ్ లో ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అవేంటి స్టెమ్ ఏదైతే ఉందో మనకి ఆ స్టెమ్ కి అతుక్కుపోయి ఉంటాయి. అవి చాలా దగ్గరగా అసలు తీసినా అంత రావు, గట్టిగా ఉంటాయి అన్నమాట అవి. సో ఆ విధంగా ఉంటున్నాయి. సో చాలా విగరస్ గా ఉండేవి. ప్రెసెంట్ అయితే మా ప్లాంట్ చక్కగా కోలుకుందండి, ఫంగస్ తో ఫ్రీగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్న కూడా ఒక ఫ్లవర్ అన్నది స్టార్ట్ అయింది, బ్లూమ్ అని. అసలు ఆ ప్లాంట్ అయితే చాలా ఎక్కువ ఫ్లవరింగ్. మాకు సడన్ గా ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. సో అదేంటి నేను రెక్టిఫై చేసి పూర్తిగా రిజల్ట్ వచ్చాక నేను ఈ రోజు మీకు వీడియో ప్లేస్ చేస్తున్నాను. సో పెస్ట్ అయితే బాగా అటాక్ చేస్తాయండి, చూపిస్తాను మీకు. ఈ ప్లాంట్ కి ప్రెసెంట్ మిలీబగ్ అటాక్ చేసింది, అది కూడా చూపిస్తాను. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మీకు, మనకి చేతికి మించిన ఆయుధం అయితే మనకి లేదు. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఒక పెస్ట్ మీరు చూసారంటే ముందు మీరు చేయాల్సింది చేతితో రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మిలీబగ్స్ అవ్వచ్చు, నేను ఇందాక చెప్పిన ఎఫిడ్స్ అవ్వచ్చు, నేను చేసింది అయితే అదేనండి. ముందు చేతితోనే తీసేదాన్ని అనమాట, నలిపేసి అక్కడికక్కడే మనం నలిపేయాలి ఆ పెస్ట్ ని. తర్వాత ఏంటంటే మనం ఆర్గానిక్ గా చేసుకునే పెస్టిసైడ్స్ ఉన్నాయి కదా మనకి, అవి స్ప్రే చేసాను అనమాట. సో అది కంపల్సరీ మీరు స్ప్రే చేయాలి. సో అప్పుడు మనకి పెస్ట్ అన్నవి రిమూవ్ అవుతాయి. ఆర్గానిక్ గా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు. అండ్ 3G స్ప్రే నేను చూపించాను చూడండి మీకు, అది చాలా బాగా పనిచేస్తుందండి 3G స్ప్రే మాత్రం. సో చాలా ఎఫెక్టివ్ గా ఉంది. నేను మిగతా ప్లాంట్స్ కూడా అవి స్ప్రే చేశాను. పెస్ట్ అటాక్ చేసినప్పుడు ఫస్ట్ నేను అది చేసేదన్నమాట. చాలా బాగుంది, రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి పుల్లటి మజ్జిగ, అది చూపించాను కదా, అది కూడా బాగుంది రిజల్ట్. ఈ 3 పెస్టిసైడ్స్ మనం యూజ్ చేయొచ్చు. సో పెస్ట్ అన్నది మాక్సిమం మనకి రెడ్యూస్ అవుతాయి అన్నమాట. అండ్ ఎటువంటి పెస్టిసైడ్ అయినా మనం ఒకసారి యూజ్ చేసి ఆపేస్తే ఎటువంటి రిజల్ట్ ఉండదు. సో మనం మినిమం 3 డోసేజ్ లా, ఇప్పుడు మనమైనా మెడిసిన్ వేసుకుంటాం, ఫీవర్ వస్తే ఒక రోజులో తగ్గిపోదు కదా. సో మినిమం మనం ఒక 4 days వరకైనా మెడిసిన్ ని కంటిన్యూ చేస్తాం. సో అలాగే ప్లాంట్స్ కూడా సేమ్, మనం ఒకసారి పెస్టిసైడ్ ఇచ్చి ఆపేయొద్దు. సో మినిమం ఒక 4 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేయండి. అలా 3 డోసేజ్ గా మనం స్ప్రే చేయాలి, అప్పుడే రిజల్ట్ అన్నది మీకు ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు గమనించుకోవాల్సింది, పెస్ట్ ఎక్కడైతే ఉందో మనకి యాంట్, బ్లాక్ యాంట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా అక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి సో అది గమనించుకోండి, మీకు అది ఇండికేషన్. ఎక్కడైతే మీకు యాంట్స్ ఉన్నాయో సో మీరు ఇమీడియట్ గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆ ప్లాంట్. సో మీకు డెఫినెట్ గా అక్కడ పెస్ట్ అన్నవి అటాక్ చేస్తాయి మీకు. సో అది ఒక ఇండికేషన్ మనకి. సో పెస్ట్ వచ్చింది కదా అని ఒకసారి టెన్షన్ పడిపోకండి. మనకైనా సరే ఒకసారి ఏదైనా ఫంగస్ అటాక్ చేసింది అనుకోండి, ఏం చేస్తాం, ముందు మనం దానికి రిలాక్స్ గా క్యూర్ చేయాలి పూర్తిగా. నెక్స్ట్ మీరు బ్లూమింగ్, ఫ్లవర్ బ్లూమ్ అవ్వట్లేదు అని కూడా కంగారు పడకండి. ఫస్ట్ మీరు ప్లాంట్ కి ఎటువంటి డిసీజ్ ఏదైతే ఉందో అటాక్ చేసిందో ఫస్ట్ దాన్ని క్లియర్ అవుట్ చేయండి. అప్పుడు మీకు బాగా హెల్దీ ఫ్రూటింగ్ అని వస్తుంది, హెల్దీ ఫ్లవర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ దానికి అటాక్ చేసిన డిసీజ్ ని మనం పూర్తిగా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ నేను అదే చేశానండి, ఫస్ట్ చేత్తోనే రిమూవ్ చేసేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చి ఆ స్ప్రేస్ ఆర్గానిక్ గా మనం ప్రిపేర్ చేసుకున్న పెస్టిసైడ్స్ ని నేను స్ప్రే చేశాను. సో ఇది ఫస్ట్ మనం సన్లైట్ విషయంలో కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అండ్ నెక్స్ట్ పెస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత చక్కగా బ్లూమ్ అవ్వాలంటే దీనికి ప్రాపర్ మనం ఫర్టిలైజర్స్ ని అందించాలి. ఈ ఎన్పీకే ఫర్టిలైజర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వడానికి మనం ఫాస్ఫరస్ అన్నది ఎక్కువగా ప్రొవైడ్ చేయాల్సిందే. సో అప్పుడు సాయిల్ లో ఏంటంటే మనకి ఎసిడిక్ నేచర్ బిల్డప్ అయ్యి మనకి pH వాల్యూ కూడా ప్రాపర్ గా మెయింటైన్ అయ్యి ఫ్లవర్స్ అన్నది బ్లూమింగ్ కి హెల్ప్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ మీకు చూపించాను, బనానా పీల్స్ తో తయారు చేసిన ఫర్టిలైజర్ ఉంది. అండ్ కంపోస్ట్, మెయిన్ థింగ్ అదేనండి. మనం కిచెన్ లో వచ్చే ప్రతిది వేస్ట్ అవ్వదు మనకి. సో మన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్ గా మార్చి మనం ప్లాంట్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. సో అది మంచి ఫర్టిలైజర్ మనకి. అండ్ ఈవెన్ మనకి టీ పౌడర్, మనం టీ తాగుతాం, సో వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో మన డికాషన్ అంటాం కదా, సో అది తీసిన తర్వాత మనకి టీ పౌడర్ ఏదైతే ఉందో అది ఆరబెట్టుకొని సరే ఎండలో అది మనం ప్లాంట్స్ కి ప్రొవైడ్ చేయాలి. సో అది బెస్ట్ ఫర్టిలైజర్ మనకి. సో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ ఈవెన్ పొటాషియం వల్ల చాలా ఎక్కువగా ఉంటది. సో ఈవెన్ ప్లాంట్ హెల్దీ రూట్స్ కి హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఫ్లవర్స్ బ్లూమ్ అవడానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. సో అది కంపల్సరీగా యూజ్ చేయండి. మీకు వచ్చే కిచెన్ వేస్ట్ ని మనం రీయూజ్ చేయండి, పడేయకుండా ఈ విధంగా మీరు చేస్తే చాలా హెల్దీ వేలోని మీ ప్లాంట్స్ అన్నవి గ్రో అవుతాయి. సో ఇది. సో కంపోస్ట్ విషయానికి వస్తే ఈ కేర్ వన్ తో మనం ఫర్టిలైజర్, ఇలాంటి ఫర్టిలైజర్స్ అన్నవి మనం అందించాలి. సో కొంతమంది టీ యూజ్ చేయరు కదా, సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ కాఫీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాఫీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
మనకి టీ పౌడర్ లో ఎటువంటి పోషకాలు ఉన్నాయో ఈవెన్ కాఫీ గ్రౌండ్స్ లో కూడా మనకి అంతే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి రెడీమేడ్ గా ఇన్స్టెంట్ కాఫీస్ అవైలబుల్ ఉంటాయి కదా, ఈవెన్ అవి మనం వాటర్ లో డైల్యూట్ చేసి ఒక గ్లాస్ లోని అది మనం ప్లాంట్ కి అందించవచ్చు. సో అది కూడా చాలా మంచి ఫర్టిలైజర్ గా యూజ్ అవుతుంది. సో ఇది లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ గా మనం ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఒక ప్లాంట్ కనే కాదు మిగతా ప్లాంట్స్ కి కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ మనం షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేసి చేసుకుంటాం కదా చాలా మంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తీసుకున్న టీ పొడి ఆర్ కాఫీ ఏదైతే ఉందో మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత తొక్కు గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో అది చక్కగా ఒకసారి 3 or 4 times వాటర్ లో చక్కగా వాష్ చేసి డ్రై చేసి అప్పుడు మీ ప్లాంట్స్ కి పౌడర్ ఫామ్ లోనే అందించండి. సో దట్ మిల్క్ అండ్ షుగర్ కంటెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది అనమాట, ఇంకేం లేదు. సో ఇది ఈ విధంగా దీని కేర్ అన్నది మనం తీసుకోవాలి. నెక్స్ట్ కొంతమందికి ప్లాంట్ గ్రో అయిపోతుంది, బ్రాంచెస్ కూడా వస్తాయి, కానీ ఫ్లవరింగ్ ఆర్ బడ్స్ అన్నవి రావు. అలాంటప్పుడు ముందుగా మీరు చేయాల్సింది టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ప్రూనింగ్ చేసేయండి. అంటే ఉన్న బ్రాంచెస్ స్టెమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసేయండి. సైడ్ బ్రాంచింగ్ ఉంటుంది కదా, అది కట్ చేసేస్తే ఏంటంటే కొత్తగా ఫ్లవరింగ్ బడ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ సైడ్ నుంచి కూడా మీకు బ్రాంచెస్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది. సో అలా వదిలేయడం వల్ల యూజ్ ఏం లేదు, అది పెరిగిపోతూ ఉంటుంది, మీకు ఫ్లవరింగ్ కూడా ఉండదు. సో కట్ చేసేయడం వల్ల ఏంటంటే సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి మీకు, అండ్ ఈవెన్ ఎక్కువ ఫ్లవరింగ్ అన్నది ఉంటుంది. సో ఫ్లవరింగ్ ఎక్కువగా మీకు రావాలి అంటే ప్రూనింగ్ అన్నది ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మనకి ఫ్లవర్స్ వస్తాయి, చూడడానికి చాలా బాగుంటాయి కదా మందారం పువ్వులు. అవి వచ్చాక చాలా మంది వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల కూడా మనకి డిసడ్వాంటేజ్. ఈవెన్ అలా వదిలేయకుండా మనం కట్ చేసేయడం బెటర్. కట్ చేసేస్తే ఏంటంటే సైడ్ బ్రాంచెస్ కి హెల్ప్ అవుతాయి అవి. సో ప్రూనింగ్ అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రూనింగ్ అది. అది కట్ చేసేయడం వల్ల మనకి కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చి ఫ్లవరింగ్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో అది మర్చిపోకుండా ఫ్లవర్ ని కంపల్సరీ కట్ చేయండి. సో 1 day మీరు వదిలేయండి, నెక్స్ట్ డే కైనా అట్లీస్ట్ కట్ చేసేయండి. సో దట్ కొత్తగా ఫ్లవరింగ్ కి హెల్ప్ అవుతాయి. కంపోస్ట్ తో పాటు మనం కౌడంగ్ మాన్యూర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో కౌడంగ్ మాన్యూర్ మనకి అవైలబుల్ ఉంటాయి, మనకి బయట వెళ్ళినా దొరుకుతుంది. మనకి లేదు మీ సిటీస్ లో మీకు అవైలబుల్ ఉండట్లేదు అంటే ఎవరైనా పల్లెటూరులో ఉన్న సైడ్ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. అక్కడ నుంచైనా మీరు చెప్పి తెప్పించుకోండి. చాలా యూజెస్ అయితే ఉన్నాయండి కౌడంగ్ మాన్యూర్ లో. ఓన్లీ ఈ ప్లాంట్ అనే కాదు, ఎటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్ ఉన్నా అండ్ ఈవెన్ మీకు దగ్గర ఉన్న వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇది. ఒకటి కంపోస్ట్ కిచెన్ వేస్ట్, సెకండ్ వచ్చి మీకు కౌడంగ్ మాన్యూర్. సో ఈ రెండు కంపల్సరీ మీ ప్లాంట్స్ కి ఒకసారి తెచ్చి మీరు పెట్టుకోండి. ప్రతి 10 or 15 days కి ఒకసారి కంపల్సరీగా ఇది మనం అందించాలి ప్లాంట్ కి. సో అప్పుడే ఏంటంటే పోషకాలు అన్నవి ప్రాపర్ గా అంది ప్లాంట్ హెల్దీ వేలోని గ్రో అవుతారు. సో మనకి న్యూట్రిషన్ అండ్ మనకి పోషకాలు ఎలా ఇంపార్టెంటో ప్లాంట్ కి కూడా అలాగే పోషకాలు అందిస్తేనే అవి హెల్దీగా గ్రో అవుతాయి. సో కౌడంగ్ ఇంపార్టెంట్ అండ్ కంపోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా మంచి ఫర్టిలైజర్స్ గా యూజ్ అవుతాయండి. ఫర్టిలైజర్స్ మీకు చెప్పాను. సో అలాంటిది ఏదో ఒక ఫర్టిలైజర్ మనం ప్లాంట్ కి అందించాలి. ఈవెన్ మీరు కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు కిందన కంపోస్ట్ టీ అన్నది తయారవుతుంది మనకి లిక్విడ్. అది కూడా మనం వాటర్ లో డైల్యూట్ చేసి ప్లాంట్స్ కి అందిస్తే ఈవెన్ బ్లూమింగ్ బాగుంటుంది. ఫ్రూటింగ్ ఉన్న స్టేజ్ లో కూడా ప్లాంట్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదో ఒకటి అందించడానికి ట్రై చేయండి మీరు. మనం పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటాం ఈ ప్లాంట్ కి. ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తాం. అది ఇచ్చినా సరే మనం ఒక 10 or 15 days తర్వాత మళ్ళీ అందించాలి. ఆ పోషకాలు అన్నవి తరిగిపోతూ ఉంటాయి, అలాగా నిలకడగా ఉండిపోవు కదా ఏదైనా సరే. సో మళ్ళీ మనం దాని పోషకాలు అందిస్తూ ఉండాలన్నమాట. పైనుంచి కౌడంగ్ రూపంలో అయినా అందించాలి, కిచెన్ వేస్ట్ అయినా ఇవ్వండి, ఆర్ ఎనీ లిక్విడ్ ఫామ్ లో అయినా మనం అందిస్తూ ఉండాలి. టైం టు టైం మనం ప్లాంట్ కి ఇది మాత్రం కంపల్సరీగా అందించాలండి. సో ఇది చూడండి మా ఎల్లో హైబిస్కస్ ఇది. సో హైబ్రిడ్ వెరైటీయే. సో ప్లాంట్ ఇంతే ఉంది, మీరు చూడొచ్చు. బడ్స్ ఆల్రెడీ మాకు స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ డే మనకి ఒక ఫ్లవర్ ఉంటుంది, ఒక్కొక్కసారి 2 flowers బ్లూమ్ అవుతాయి మాకు. సో ఇది రేపటికి బ్లూమ్ అయిపోతుంది. సో ఇంకోటి కూడా రెడీగా ఉంది. సో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బడ్స్ వస్తున్నాయి బట్ బడ్ అన్నది ఫాల్ అయిపోతుంది అన్నమాట, అంటే ఫ్లవర్ కింద మారట్లేదు అని. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే వాటర్ ఎక్కువైపోతే కూడా అలా అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మీకు బడ్ పడిపోతుంది కదా, సో ఆ బడ్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూస్తే లోన అన్నవి మీకు పెస్ట్ అన్నవి ఉంటాయి.
సో అవి ఉన్నా సరే మీకు బడ్ అన్నది ఫాల్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా మీరు రెక్టిఫై చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూడండి మిల్లీ బగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. నాకు ఇక్కడ వైట్ మిల్లీ బగ్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి. సో దీన్ని మనం ముందు చేత్తోనే రిమూవ్ చేసేద్దాం. జస్ట్ నలిపేయండి అక్కడికి. సో ఇక్కడికి మనం నలిపేస్తే ఏంటంటే ఆ గ్రోత్ అన్నది అక్కడికి ఆపేయచ్చు మనం. లేదా అది మొత్తం ప్లాంట్కి అటాక్ చేస్తుంది, పూర్తిగా మళ్ళీ ఫంగస్ అన్నది స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇది ఈ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది ఇంకో మందారం ప్లాంట్ మాకు చూడండి. ఇది రెడ్ కలర్ మందారం. ఇక్కడ ప్రెసెంట్ బడ్ స్టార్ట్ అయ్యాయి. నిన్న బ్లూమ్ అయింది, ఇది ప్లక్ చేశాను నిన్న నేను. ఇంకోటి అక్కడ కూడా ఉంది మనకి. సో ఈ ప్లాంట్కి మాత్రం విపరీతంగా పెస్ట్ అటాక్ చేసింది నాకు, ఫంగస్. అండ్ ఈవెన్ ఫ్లవరింగ్ అన్నది స్టాప్ అయిపోయింది. సో నేను ప్రూనింగ్ చేశాను ఈ ప్లాంట్కి. సో సైడ్ బ్రాంచెస్ అన్నవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అండ్ సక్సెస్ఫుల్ అయ్యాను. ప్రెసెంట్ అయితే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది నిన్న బ్లూమ్ అయింది. దీన్ని ఇక్కడ కట్ చేసేస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా స్టెమ్ని కట్ చేసేయండి. ఏ ఫ్లవర్ అయితే మీకు వచ్చిందో ఫ్లవర్ని తీసేయండి. సో దట్ సైడ్ నుంచి మళ్ళీ మనకి కొత్తగా బడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ సైడ్ బ్రాంచెస్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట, ప్రాపగేట్ అవుతాయి. సో చూడండి దీనికి కూడా ఇంకా మిల్లీ బగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ మందారం ప్లాంట్లో చాలా ఎక్కువ అండి పెస్ట్ మాత్రం, చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అది గమనించుకుంటూ ఉండాలి. దానికి టైం టు టైం వాటర్ కూడా గమనించుకోండి. అండ్ ఈవెన్ పెస్ట్ కూడా మనం ఎంత కేర్ తీసుకున్నా ఎక్కడో ఒకటి చిన్నది ఉండిపోతుంది. చూడండి అక్కడక్కడ ఉన్నాయి. ప్లాంట్కి తగ్గట్టు మనం పాట్ అన్నది చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద పాటే చూస్ చేసుకున్నానండి. సో ఇందులో మనం ఈ పెద్ద ప్లాంట్ కాబట్టి పెద్దది చూస్ చేసుకుని వేస్తాం. ఇంకోటి చూడండి, ఇది మా పోమోగ్రానైట్ ప్లాంట్స్, దానిమ్మ చెట్టు. సో ఒకసారి చూపించాను కదా బడ్ స్టార్ట్ అయ్యాయని, ఇంకా ఎక్కువే స్టార్ట్ అయ్యాయండి. 4 to 5 డైలీ ఒక్కొక్కటి కనిపిస్తుంది. మరి అది వస్తుందో లేదో తెలియదు కానీ ఫ్రూటింగ్ ప్రెసెంట్ మాత్రం ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మందారం ప్లాంట్ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు పూర్తిగా చెప్పానండి. నేను నా మందారం ప్లాంట్స్కి ఎక్స్పీరియన్స్ చేశాను. వాటికి పెస్ట్ పెడితే నేను ఈ విధంగా రెక్టిఫై చేసుకున్నాను. సో పూర్తిగా డీటెయిల్స్ A to Z నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు కావాలి అంటే, డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. వీడియో ఎలా ఉందన్నది నాకు కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేసి చెప్పండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.